నమస్తే. మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నాం. ఆలేరు నియోజకవర్గం నుంచి బీర్ల ఎలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలవక ముందు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే వ్యాపారం నిర్వహించి, ఇక్కడే గెలిచినటువంటి నేత బీర్ల ఎలయ్య. అయితే గెలిచేందుకు ముందు కూడా అనేక సామాజిక కార్యక్రమాలు బీర్ల ఫౌండేషన్ ద్వారా చేపట్టారు. అప్పుడు ఎమ్మెల్యేగా కాకముందు త్రాగునీటి కోసం ఫిల్టర్ పాయింట్లను ఏర్పాటు చేయడం, అలాగే వాటర్ ఫిల్టర్ని ఏర్పాటు చేయడం, త్రాగునీటి కోసం తన ఫౌండేషన్ ద్వారా దాదాపు ₹1,00,00,000 కేటాయించారు. ఈ నేపథ్యంలోనే భారీ మెజారిటీతో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో, అసలు సాగునీటికి సంబంధించి తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో అసలు బీర్ల ఎలయ్య ఏం చేశారు, ఎటువంటి ప్లాన్ చేశారు, ఎటువంటి ప్లాన్ను వర్కౌట్ చేశారు, రైతులకు ప్రజలకు ఆ ప్లాన్ ఎట్లా ఉపయోగపడింది, మనతో పాటు బీర్ల ఎలయ్య ఉన్నారు. నమస్తే ఎలయ్య గారు. నమస్తే, బాగున్నారా? ఎట్లా ఉన్నారా? ఫైన్ అన్నా. ఎమ్మెల్యేగా కాకముందు మీ ఫౌండేషన్ ద్వారా త్రాగునీటి కోసం, అంటే డ్రింకింగ్ వాటర్ కోసం వందలాది గ్రామాలకు సంబంధించి బోర్లు వేయించడం, వాటర్ ఫిల్టర్లు, వాటర్ క్యాన్లు, ఇవన్నీ కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ కూడా మీ గెలుపుకు ఉపయోగపడేట్టుగా మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం చూసినటువంటి చెరువు నీళ్ళకు సంబంధించి ఇవి రావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ నీటి కోసం ఎందుకు ప్రయత్నం చేయాల్సి వచ్చింది? ముందుగా ఏంటంటే ఆలేరు ఎక్కువ ఫ్లోరిన్తో కూడిన ప్రాంతం. ఏ గ్రామం పోయినా మంచినీళ్ళ సమస్య, ఫ్లోరిన్ సమస్యతోటి కాలు వంకర చేవంకతుంటే మా బీర్లా ఫౌండేషన్ ద్వారా సుమారు ఆలేరు నియోజకవర్గంలో 210 గ్రామాలకు గాను 150 గ్రామాలకు వాటర్ ప్లాంట్ బిగించడం జరిగింది. ఫ్లోరిన్ రహిత ఆలేరు కాన్స్టిట్యూట్ చేయాలని 2018 నుంచి 2020 వరకు ఇంచుమించు 150 గ్రామాలకు కూడా సేవా కార్యక్రమంతో పాటు మంచినీళ్ళు తాపాలి, నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినాం. మాకు జిట్ట బాలకృష్ణ అని ఒక నేత ఉండే, ఆయన ఇన్స్పెక్షన్ తీసుకొని ఆయన కూడా అప్పుడు గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మా గ్రామంలో ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో మంచినీళ్ళు తాగిన ఉద్దేశంలో మేము కూడా అన్ని గ్రామాలకు ఇస్తే బాగుండని చెప్పి మా ఫౌండేషన్ ద్వారా 150 ఫిల్టర్ పెట్టినాం. దాంతోపాటు మా ఫౌండేషన్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూసి ఆలేరు ప్రజలు ఫౌండేషన్ కాదు రాజకీయాలకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా అయితే ఇంకా ప్రజలకు సేవ చేస్తాడని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ఆలేరు ప్రజలు కూడా సుమారు కనివిని ఎరగని రీతిలో ఆలేరు అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి కూడా అంత పెద్ద భారీ మెజార్టీ ఎవరికి ఇవ్వలేదు. ఒక నాయకుడు కాదు, సేవకుడిగా గుర్తించి ఐలేం గెలిపిస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో 50,000 మెజార్టీ గెలిపించారు. ఆలేరు ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఒక గతంలో తాగునీరుకైతే సేవ చేసినాం, కానీ మొన్న యాసంగిలో ఖరీఫ్లో వర్షాలు బాగా పడ్డా కానీ ఇక్కడ నల్గొండలో కొట్టుకపోయినాయి, ఇక్కడ ఖమ్మం అయితే మొత్తం వాగు నదే పారింది. అలాంటి సందర్భంలో ఆలేరులో కనీసం చుక్క నీరు లేదు. తాగునీరుకే ఇబ్బంది ఉంది, సాగునీరు మొత్తమే లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి దేవదా ప్రాజెక్టు కానీ, ఇక్కడ తపాష్పల్లి కానీ, కేసీఆర్ వచ్చిన తర్వాత కట్టినటువంటి కొండపోషమ్మ కానీ, మల్లన్న సాగర్ గత 5 ఏళ్ల కింద ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది ఉండే. చిన్న చిన్న కాలువల వల్ల, చిన్న చిన్న మరమ్మతుల వల్ల ఈ ప్రాంతం సాగునీరుకు నోచుకోలే. నేను ఎంఏ గెలిచినాక ప్రజలకు నేను హామీ ఇచ్చిన, ఎందుకంటే ఈ పరిసరంలో ఉన్న వ్యక్తిగా, ఇక్కడ వ్యవసాయం అగ్రికల్చర్ చేసిన వ్యక్తిగా ఎక్కడి నుంచి గొలుసు కట్టు కాలువలు ఉన్నాయి. గతంలో వర్షాభావం ఉంటే కాకతీయులు చేసినటువంటి గొలుసు కట్టు కాలువలు ఒక్క చెరువు నింతే దాని వెనుక 10 చెరువులు నింతాయి. ఆ పరిస్థితులు ఉన్న గత 5 ఏళ్ల కింద ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, తపాష్పల్లి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నవాపేట రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఏ ఒక్క చెరువు కూడా గత పాలకులు నింపలే. నేను ఎలక్షన్ మాట ఇచ్చిన, మీకు ఎప్పుడైతే తాగునీరుకు ఫిల్టర్లు పెట్టినో అదే మాదిరిగా ప్రతి ఎకరాకు ఆలేరులో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపి గోదావరి నీళ్ళని ఆలేరు తెస్తా, ఆలేరు రైతన్నుల కాళ్ళు కడతా అని చెప్పి ఎలక్షన్లప్పుడు నేను మాటిస్తే ఆ ఆలేరు ప్రజలు నన్ను నమ్మి నన్ను భారీ మెజార్టీ గెలిపించారు. ఆ నమ్మకంతో ఏదైతే మొన్న వర్షాభావం లేకున్నా ఈ ప్రాంతంలో నీళ్ళకి ఎద్దడి ఉందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరగానే ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంపీగా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన సహకారంతో మొన్న ఆయన మంత్రిగా ఉన్న అందుబాటులో ఉండి ఎక్కువ చెల్లింపడానికి వీళ్ళ 2 మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ నుంచి తుర్కాపల్లి అక్కడ వీటికి మల్లన్న సాగర్ నుంచి గుట్ట ఆత్మకూరు దాకా మోటకొండూరు దాటిచ్చి, అదేవిధంగా నవాపేట నుంచి గుండాల మండలంలోని 18 చెరువులు, తపాష్పల్లి నుంచి బొందుగుల ఇప్పుడు కొలంపేక దాకా వస్తున్నాయి. ఇట్లా ఎన్ని సోర్స్ ఉన్నాయి అన్ని సోర్సులను వాడుకొని సుమారు ఇప్పటికీ 3 నెలల నుంచి గోదావరి నీళ్లు ఆలేరు పరివాహక ప్రాంతం నుంచి ఏదైతే మోత్కూరు, అడ్డగూడూరు, తుంగతుర్తి వరకు కూడా, తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ వరకు కూడా గోదావరి నీళ్ళు 3 నెలలు బారించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుంచి రాజాపేట ఒక చిన్న కాలువ, అంటే ఒక 8 కిలోమీటర్లు కాలువ తవ్వితే
12 చెరువులు నిండే సోర్స్ ఉంది. దానికోసం కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇరిగేషన్ శాఖ మార్చులతోటి ప్లానింగ్ కానీ దగ్గర పనులకు మరమ్మతులకు కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. ఈ 4 డ్యాముల నుంచి ఈసారి సమృద్ధిగా నీళ్లు వాడుకొని చెరువులు నింపడం, ఇంకా కూడా ఇంకొక 20-30% చెరువులు నింపేది ఉంది. ఈ ఖరీఫ్లో నీళ్ళు అందించడం వల్ల ఎంత ఉపయోగం జరిగింది? సుమారుగా ఆ నీళ్ళ కాస్ట్ ఎంత ఉండొచ్చు? కోట్లలో పంట వెళ్ళింది. ఇప్పుడు ఈ పంటకు ఇక్కడ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయినా చెరువులలో ఇంకా కూడా నిండుకుండా లెక్క చెరువులు ఇప్పుడు కూడా అలుగులు పోస్తున్నాయి. కాబట్టి ఈ పంట కూడా ఎక్కడ కూడా 1 ఎకరం కూడా ఎండకుండా నీళ్ళు అందించే బాధ్యత తీసుకున్నాం. ఇప్పటికీ జనవరి వస్తున్నా ఇంకా నీళ్లు పారుతున్నాయంటే ఇక అది భగీరథ నీళ్ళు తెచ్చినట్టే అదవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలేరులో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపి ప్రతి రైతన్నకు అండ ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అంటే గతంలో కూడా ఇక్కడ నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి చెప్తారు కదా, మీరు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు రైతులు అడగండి, గతంలో నీళ్ళు ఇస్తే ఇప్పుడు నేను కొత్తగా నింపిందే ఉంటుంది, పోయినసారి వచ్చిందిగా ఈసారి వచ్చింది అంటారు. గత పాలకులు విస్మరించలే కదా ప్రజలు నన్ను ఎన్నుకుంది. గతంలో వాళ్ళు తాగునీరుకు అవకాశం ఇవ్వలే, సాగునీరుకు ఎక్కడ నిండే అవకాశం ఉన్నా అక్కడ మళ్ళా తపాసుపల్లి ఉంది, నవాపేట ఉంది, అయినా ఇయ్యలే. కేసీఆర్ కట్టినటువంటి మల్లన్న సాగర్ కొండపోచం ఉంది, వాళ్ళ హయాంలోనే కట్టారు కదా, కనీసం 1 చెరువు నింపలే. ప్రతి సంవత్సరం నిండే అవకాశం ఉన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు రాజకీయాలు ఏమున్నా ఒక బిజినెస్ అక్కడ చూసి తప్ప ప్రజాపాలన చూడలే, ప్రజలలో వాళ్ళ మెలకువలే. అసలు ఏ చెరువుకు నింపితే ఏ చెరువుకు నీళ్ళు వస్తాయి, ఎక్కడ గొలుసుకట్టు ఉంది, ఇవాళ కొత్తగా పెట్టినాయి కాదు గొలుసుకట్టు చెరువులు. గతంలో కాకతీయులు తవ్విన చెరువులే గొలుసుకట్టు. 1 చెరువు నింపి ఇక్కడ తుర్కాపల్లి వస్తే తుర్కాపల్లి నుంచి తోక నుంచి ఇక్కడ ఈ చెరువు, మల్లాపురం, సైదాపురం, మైలారగూడెం, మాసాయిపేట, చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, మోటకొండూరు, తర్వాత ఆత్మకూరు దాటి గుండాల దాకా పోతున్నాయి. అంటే గతంలో కాకతీయులు ఏం చేశారంటే 1 చెరువు నింతే దీని వెనక వరకు ఇంకా 10 చెరువులు నిండాలని చెప్పి గొలుసుకట్టు చెరువులు చేశారు. కొంత ఈ 10 ఏళ్ల కాలంలో ఈ టీఆర్ఎస్ పాలనలో చెరువుల కుంటలను ఆక్రమించుకొని ఉన్న కాలువలను చెడగొట్టి ఈ గొలుసుకట్టు అంతా చెడగొట్టారు. కాబట్టి మళ్ళీ అవన్నీ మేము పునరుద్ధరించినాం. ప్రభుత్వ నిధులతో పాటు మా ఫౌండేషన్ నిధుల నుంచి కూడా సుమారు 80-85 లక్షలు పెట్టి చిన్న మరమ్మతుల వల్ల ఇంత పెద్ద కాలువలు నింతున్నాయి. ఇది ప్రజలకు అక్కరొచ్చే, రైతులకు అక్కరొచ్చేది. ఈ 120 చెరువులు దాదాపు చాలా సంతోషం. ఇన్ని మండలాలకు నీళ్ళు అందించినప్పుడు, సొంత ఫౌండేషన్ నుంచి నిధులు పెట్టినప్పుడు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కాలం లేదు, ఇప్పుడు లేదు, కేవలం ఓట్లు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు పెట్టేటువంటి సేవా కార్యక్రమాలు అంటే ఓట్లు వేయడం వల్ల మీకు వచ్చేటువంటి పర్సనల్గా వచ్చే లాభం ఏంది? ఓట్ల కోసం చేసే వాళ్ళు నోట్లు దండుకొని ఓట్లకు పంచాలని చూస్తారు. నాకు ఓట్ల కోసం కాదు, ప్రజలలో ఉండాలి. ప్రజలలో ఒక వ్యక్తిగా వాళ్ళు మన నమ్మకం మీద గెలిపించిన ప్రజలకు మనం ఏం చేయాలి, వాళ్ళకి సేవకుడిగా సేవ అందించాలనే లక్ష్యంతో ఈ చెరువు నింపే కార్యక్రమం చేస్తాం. ఇంకా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ చిరకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టు కనుక కడితే ఇక్కడ ఉన్నటువంటి 10 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గంధమల్ల ఊరు కానీ, ఆ చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి వీరారెడ్డిపల్లి కానీ, అక్కడ ఇబ్రాహింపూర్ ఏ ఊరు కూడా డిస్టర్బ్ లేకుండా 1.41 TMC అయితే ఎప్పటికీ ఏరియా మొత్తం సస్యశ్యామలంగా నీరు ప్రవహిస్తుంది. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ని మెప్పించి గంధమల్ల కూడా శాంక్షన్ చేసినాం. టెండర్లు కూడా మార్చిలో టెండర్ అయి పని కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు ఎన్ని మండలాలకు మొత్తం నీరు ఏరింది ఇప్పుడు మీరు ఉన్నటువంటి సోర్సులకు సంబంధించి? సుమారు 8 మండలాలు సస్యశ్యామలమైనవి. ఒక బొమ్మల రామారంకి అక్కడ పైనుంచి నీళ్ళు రావాల్సింది. అక్కడ బొమ్మల రామంలో కూడా 3 చెరువులు నింపడం జరిగింది. దానికి కూడా గోదావరి నీళ్ళు పోవడానికి ఎస్టిమేట్ వేయించి అక్కడ కూడా ఒక 7 చెరువులు, అక్కడ మర్యాల కానీ వడపత్తి కూడా నేనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు నేను కలిసి ఒక 2 కిలోమీటర్లు కాలువ తవ్వేది ఉంటే అక్కడ రైతుల అనుమతి తీసుకొని కూడా వడపత్తి చెరువు, మర్యాల చెరువు నింపడానికి నేనే పనులు ప్రారంభించినాం. సుమారు 8 మండలాలు అంటే ఒక బొమ్మల రామారం ఒక 4-5 చెరువులు ఉంటే మిగతా మండలాలు 90% చెరువులు నింపేటట్టుగా ప్లాన్ చేసినాం. మీరు ఎమ్మెల్యే అయిదామని చెప్పేసి రాజకీయం చేసిరా? మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, ఇక్కడనే పుట్టి ఇక్కడనే వ్యాపారం చేసి ఇక్కడనే ఎమ్మెల్యే అయ్యారు కదా. ఇప్పుడు మనం షూట్ చేసినప్పుడు కూడా ఇక్కడ గొర్రెలు, చెరువు, వ్యవసాయం. నేను చిన్నప్పుడు గొర్రెలు కూడా కాసిన. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్? అంటే నాకు కొత్తగా ఏదో ఎమ్మెల్యే అని కాదు, నేను గతంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, 30 సంవత్సరాల పాల సంఘం చైర్మన్గా, నీటి సంఘం చైర్మన్గా, ఈ చెరువులకు అప్పుడే నేను 2004లోనే నీటి సంఘం చైర్మన్. అంటే చెరువులు ఏ రకంగా నింపాలి, చెరువులలో ఎట్లా నీళ్ళు ఉంటాయి, ఎంత ఆయకట్టు ఉంటుందని తెలిసిన వ్యక్తిగా ప్రజలలో ఉండి వ్యవసాయం చేసి బర్రెలు, పాలు, ఆవులు, గొర్రెలు అని తెలిసిన వ్యక్తిగా ప్రజలలో ఉండాలని చెప్పి, రాజకీయాలంటే వాళ్ళు ఓన్లీ సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తులు తప్ప ఇట్లా ప్రజలలో రోజు మమేకమై నేను ఇప్పటికి కూడా ఒక ఎమ్మెల్యేగా చెప్పుకోను. ఎప్పుడు నా ఏడకపోతే మా అన్న, మా తమ్ముడు, మా బీర్లే అంటారు తప్ప నన్ను ఎమ్మెల్యేగా ఇంతవరకు ఎవరు కూడా అనరు. అంటే నాకు ఎమ్మెల్యే అనేంత అవసరం లేదు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన ప్రభుత్వ విప్పు అవి ఒకంతవరకు హోదాలు. కానీ
ప్రజలకు వచ్చే వరకు ప్రజల్లో కలిసి మమేకమై ప్రజల బాధలు తెలుసుకొని ఇంకా ఏ చెరువు నింపితే బాగుంటుంది, ఏ గ్రామానికి నీళ్ళు కావాలి, ఏ చెరువు నింపాలి, ఏ చెరువుకు ఎట్లా కాలువ కెనాలు తీసుకురావాలి, ఎక్కడ మరమ్మతులు చేయాలి, ఏ రకంగా ఇక్కడ పంటలను సమృద్ధిగా పండించాలి, ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇంత కరువు ఉన్నా కానీ మా ఈ 120 చెరువులు నింపడమంటే నిజంగా ఆలేరు ప్రజలు ఫస్ట్ టైం అంత సంతోషపడుతున్నాం. నిజంగా రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నాం. అరే ఎండాకాలంలో మా చెరువులు అలుగుపోస్తున్నాయి, ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి ప్రభుత్వానికి మంచిగా హర్షిస్తారు. ప్రభుత్వం మీద మంచి నమ్మకం పెరిగింది. అదేవిధంగా రైతులకు కూడా మొన్ననే పెద్ద ఎత్తున రుణమాఫీ అయింది. ఇప్పుడు సంక్రాంతికి రైతు భరోసా కాను కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే భూమి లేని వాళ్ళకు కూడా మేము గతంలో ఏదైతే మాట ఇచ్చినామో 6,000 ఒకసారి 6,000 ఒకసారి రైతు కూలీలకు కూడా కాపాడుకోవడానికి మా ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం. అందుకే ఈ రైతుల పక్షాన కొట్లాడి ఇన్ని చెరువులు మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నింపగలిగినంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి రైతన్నలకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో గతంలో నాకు రైతులకు ఉన్నటువంటి సంబంధాలు, రైతులతోటి పాల సెంటర్లో పాల ఉత్పత్తి చేసిన వ్యక్తిగా ఇప్పుడు మదర్ డైరీ కూడా పాల ఉత్పత్తిలో గణనీయంగా ఉంది. విజయ డైరీ ఉంది. ఇదివరకు 33 సంవత్సరాలు పాల సెంటర్లో పనిచేసాం. కాబట్టి ఆ అనుభవంతో ఇక్కడ పాలతో పాటు ప్యాడీని పెంచాలి, ఇక్కడ ఆవులు బర్రెలు గొర్రెలను కూడా పెంచి కొంత రైతుకు సపోర్ట్గా ఉంటాయి. అవి కూడా పాడి పరిశ్రమ ప్యాడీతో పాటు పాడి పరిశ్రమ కూడా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తాం. ఇప్పుడు వర్షాకాలం లేకపోయినప్పుడు చెరువులు నింతే అక్కడ బర్రెలకు కానీ గొర్రెలకు కానీ ఆవులకు కానీ అక్కడ దానికి సంబంధించిన గ్రాస్ కూడా దొరుకుతుంది, గడ్డి కూడా ఉంటుంది. కాబట్టి సమృద్ధిగా అన్ని రకాల నీరు ఒకటి ఉంటే రైతుకు అన్ని ఉన్నట్టే. నీరు లేకపోతే రైతుకు ఏదున్నా వేస్టే. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా భూమిలో నీరు లేకపోతే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు పని దొరకాలంటే వ్యవసాయం ఉండాలి కదా. రైతుకు ఒక 5 ఎకరాలు ఉంటే అందులో 100 మంది పని చేస్తారు. నాటేసుడు కానీ దున్నుడు కానీ దుక్కి దున్నుడు కానీ కలుపు తీసుడు కానీ ఇంకేదైతే దానివల్ల కలుపుకు కూలీలు అవసరం ఉంటారు, వరి కోయడానికి అవసరం ఉంటారు. వరి వచ్చిన తర్వాత ఎంతోమంది అంటే వ్యవసాయం మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. అంటే ఇన్ని రకాల వాళ్ళకు మనం ఉపాధి కల్పించడం అవుతాం. ఒక చెరువు నిండడం వల్ల ఆ ఊరుకు మొత్తం ఆ ఊర్లో 80% లాభం జరుగుతుంది. అన్ని రకాల వాళ్ళకు అన్ని ప్రభుత్వ వాళ్ళకు కూడా నీరే ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి నీరు మీద ఎక్కువ లక్ష్యం పెట్టి ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. అంటే ఇప్పటికి 80% వరకు నీళ్లు అందినట్టేనే. 80% పైన నిండింది. ఇంకొక నెలలో ఇంకొక 15-20 చెరువులకు కూడా మేము ఎస్టిమేట్లు వేసినాం. ఇలాగ అయిపోయినటువంటి 15 కెనాల్ నుంచి మన మల్ల చెరువు నింపితే కూడా ఇంకా 9 చెరువులు నింపుతాయి. ఆ మల్ల చెరువుతోటి రాజపేట కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికీ చల్లూరు, బేగంపేట, ఇక్కడ ఉన్నటువంటి ఇంబ్రాయిబురు అవన్నీ నింపగలిగినాం. ఇవేమో గోదావరి నీళ్లు పోవడం వల్ల ఈ ఇన్ని చెరువులు నింపుతున్నాయి. అక్కడ కొంత 8 కిలోమీటర్లు రెంచ్ కొట్టడం వల్ల అది నింపుతుంది. ఇవాళనే ఇది మన నవాపేటకు సంబంధించి ఒక చిన్న తండాలో చిన్న ఇష్యూ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ. ఆ రైతుని పిలిచి ఇప్పుడే ఈ గారు డి గారు ఇప్పుడే మాట్లాడితే ఒక ముస్లిం తోట నుంచి కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఉండే, గతంలో పైసలు అకౌంట్లో పడ్డా తీసుకోకపోతే ఇప్పుడే మాట్లాడి 1 కిలోమీటర్ ట్రెంచ్ కొడితే ఎక్కడ అనంతారం, జీడికల్లు, అక్కడ కడియం సిఆర్ కాన్సెస్ కూడా 20-25 చెల్లు నవపేట నింపుతున్నాం. అంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ రైతులతో మెప్పించి గత ప్రభుత్వం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ చేసింది కానీ ఎక్కడ రైతులకు ఎక్కడ బెనిఫిట్ ఇయ్యక రైతులు ఎవరు కూడా కెనాల్ తవ్వనీయలే. అలా పొలాలకెళ్ళా రైతులు తవ్వనీయలేదా? అప్పుడు పర్సనల్గా ఎవరు తీసుకొని చేయలేదు అంటే వాళ్ళని మమేకం చేయలే, వాళ్ళ ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వలే. ఇప్పుడు ఏదో చేసినామంటే రైతుకు ల్యాండ్ అక్విజిషన్లో పేమెంట్ ఇస్తేనే కదా రైతు పొలంలోకి వెళ్ళి కాలువ కొట్టించేది. అది ఈ రోజు చేస్తాం. మీరు వచ్చే ముందు ఈడీ జనగాం నుంచి వచ్చిన వాళ్ళు రైతుతో మాట్లాడి రైతుకు ఒప్పించి రేపు పొద్దునే జేసీ పెట్టి కొడితే కనీసం 12 చెరువులు నింపుతున్నాయి. అక్కడ వాళ్ళ కడియం సిఆర్ కాన్స్టిట్యున్సీ కానీ మా కాన్స్టిట్యున్సీ గుండాల మండలంకి వస్తుంది. అనంతారం, జీడికల్ దాని అవతల కూడా ఒక 20 చెరువులు నింపుతాయి. మాకు టంగుటూరు, ఇక్కడ ఉన్నటువంటి షారాజ్పేట ఈ చెరువులని నింది. దానివల్ల అంటే వాళ్ళు చెరువు తీసుకోవాలి. గతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు పదవి వచ్చింది కదా, ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలని ఆలోచన తప్ప ఏ చెరువుని ఎట్లా నింపాలి, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఏడ కాలువ తీస్తే ఎట్లా పడతాయి అనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మేము పెద్ద కాలువలు కెనాల్ తెచ్చింది ఏం లేదు, లింకు కాలువలు చిన్న మరమ్మతులే. సొంతం 80-80 లక్షలు అంటే ఇవాళ 120 చెరువులు అంటే లక్షల కోట్ల పంట పండుతుంది కదా. రైట్. మన ఇంటర్వ్యూలో ఏదైతే ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఖరీఫ్ పంటకు సంబంధించి సాగునీరు అందించాం. మనం చూస్తున్నటువంటి యాసంగి పంటకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎన్నికల సమయానికి ముందు ప్రజలతో మమేకమై అప్పుడు జన బాంధవుడిగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య ఇప్పుడు ఆలేరు నియోజకవర్గానికి ఖరీఫ్ పంటకు సమృద్ధిగా సాగునీరు అందించి ఇప్పుడు యాసంగి పంటకు సైతం సమృద్ధిగా నీరు అందిస్తున్నటువంటి నేతగా మిగిలి ఇప్పుడు జల బాంధవుడిగా మారారు. మనతో ఉన్నారు జల బాంధవుడు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య. ఇప్పుడు ఈ ఖరీఫ్ పంట అయిపోయింది, యాసంగి మొదలైంది, ఆల్రెడీ నాట్లేసు ఎట్లా అనిపిస్తుంది అలుగు పోస్తున్నప్పుడు నీళ్ళు? మనం ఇప్పుడు అలుగు పోసే దగ్గర ఇంత లోతులో ఉంది.
ఖరీఫ్ పంటకు సమృద్ధిగా నీళ్ళు అందించినాం. ఇప్పుడు యాసంగి పంట కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఎన్ని మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లనసాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, తపాసుపల్లి కానీ, ఇక్కడ నవాపేట నుంచి అన్ని చెరువులు నింపి రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తున్నాం. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. గత 10 ఏళ్ళుగా రైతులు చూడనటువంటి నీళ్లు, వర్షం వస్తేనే నిండేటువంటి చెరువులు ఇవాళ వర్షం లేకున్నా ఒక ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని సుమారు 4 నెలల నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇప్పటికీ 120 చెరువులు నింపినాం. ఇవాళ మనం యారుట మండలం మల్లాపల్లి చెరువు అంటే పెద్ద చెరువు ఇది. దీని తర్వాత సైదాపురం పెద్ద చెరువు. ఈ చెరువులలో సుమారు 3 నెలల నుంచి చెరువు నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఇంకా కూడా అంటే 120 చెరువులు నింపడంతో పాటు గంధమల్ల నింపుకొని గంధమల్ల నుంచి ఆత్మకూరు, మోత్కూరు, అడ్డగూడూరు అక్కడ మొత్తం బిక్కేరు వాగు బారిస్తుంటే నిజంగా భూగర్భ జలాలు పెరిగి ప్రతి రైతు సంతోషంగా ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఖరీఫ్ సమృద్ధిగా పండింది. పండిన పంట కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి సన్నతానం అయితే 500 బోనస్ ఇచ్చి ఇవాళ మళ్ళీ సన్నోట్లకు మా ప్రభుత్వం ప్రోత్సహించి ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఏదైతే ఎలక్షన్ల ముందు నేను రైతులకు మాట ఇచ్చిన, నాకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసి ప్రాంత వాసుడిగా ప్రతి చెరువు తిరిగిన ప్రతి గొలుసుకట్టు చెరువు నాకు తెలుసు. గతంలో కాకతీయ రాజులు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు ఇవాళ 10 ఏళ్ళు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కానీ గత పాలకులు ఏమున్నా పరిపాలన మీద దృష్టి పెట్టక వాళ్ళ బిజినెస్ల మీద, వాళ్ళ వ్యాపారాల మీద దృష్టి పెట్టి తప్ప ఏ చెరువు నింపాలి, ఏ కుంట నింపాలి, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని వాళ్ళకు సోయి లేకపోవడం వల్లనే ఇవాళ 10 ఏళ్ళు మా ఆలేరు వెనుకబడ్డది. కాబట్టి తప్పకుండా ప్రతి చెరువు నింపుతాను ఎలక్షన్లు మాట ఇచ్చిన మా రైతన్నుల మాట ప్రకారం గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు రైతన్నుల కాలు కడతాని చెప్పిన ఆ కళ సార్థకమైంది. ఆ కళ సార్థక చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అప్పుడు మీ ఫౌండేషన్ ద్వారా త్రాగునీరు అందించారు, మీ శక్తి మేర పనిచేసారు, ఎన్నికల్లో వచ్చినాయి, గెలిచారు. బిర్లా ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు మళ్ళీ ఈ సాగునీటిని అందించడానికి చెరువుల కోసం దాదాపు 80 నుంచి కోటి రూపాయలు పెట్టిన అంటున్నారు కదా. దీనివల్ల అప్పుడేమో బీర్ల ఐలాండ్ అన్నారు, ఇప్పుడు నీళ్ళ ఐలాండ్ అంటారు. వాస్తవానికి ఏంటంటే ప్రజలకు ఏదైనా చేస్తే మనకు అదే తృప్తి. నీ తాను ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి, నువ్వు ఎమ్మెల్యే అయినవా, మంత్రి అయినవా, బిప్ అయినవా కాదు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు. గత పాలకుల కంటే ఎక్కువ ఈసారి 50,000 మెజార్టీ మా బిడ్డగా ఇప్పటికి నన్ను మా బీర్లైలే, మా బిడ్డ, మా కొడుకు అంటారు తప్ప ఎవరు కూడా ఎమ్మెల్యే అన్నారు. అంటే నేను ఆ రకంగా ప్రజలకు మమేకమైన. అదే కాకుండా గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఆలేరు పూర్తిగా వెనుకబడ్డది. కేసీఆర్ ఏమో నేను 1000 కోట్లు పెట్టి గుట్ట అభివృద్ధి చేసిన అంటాడు, కానీ గుట్టను కట్టగలిగారు కానీ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు కానీ వచ్చే భక్తులకు ఏ రకంగా వసతి కల్పించలే. మేము వచ్చిన తర్వాత సుమారు 450 మంది ఆటో కార్మికులను కొండపైకి పంపించడం, వాళ్ళ ఉపాధి కల్పించడం. ఇవాళ ఆలేరులో తాగునీరు ఒక్కటే కాదు, సాగునీరు, తాగునీరుతో పాటు అన్ని సమస్యల మీద ఏదైతే మిగిలిపోయిన రోడ్లన్నీ, డెవలప్మెంట్ కాని ప్రాంతాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నాయకత్వాన, మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన సీతక్క గారి సహకారంతో 100 రోడ్లు మేము ఇలా శాంక్షన్ చేసుకొని ఆలేరుని అభివృద్ధి చేస్తున్నాం. గతంలో వాళ్ళు ఏమున్నా ధనార్జనకు బయరు. మీరు అందించినటువంటి నీళ్లు ఖరీఫ్ పడ్డం ఇక్కడ కష్టాలు తీర్చినాయి కదా. ఇప్పుడు రబీ స్టార్ట్ అయింది, ఇది ఒక 4 నెలలు ఉంటుంది. ఆల్రెడీ రబీ స్టార్ట్ అయ్యి నెల అయి నాటలు పడుతున్నాయి. సంక్రాంతి వరకు నాట్లు అయిపోతాయి. ఇవాళ డిసెంబర్ 31, జనవరి వస్తుంది, ఇంకో నెల అయితే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో కూడా ఇవాళ అలుగులు చెరువు ఇట్లా పోస్తున్నాయి అంటే ఇంకా 4 రోజులు నేను ఇట్లా గోదావరి నీళ్ళు తెచ్చి ఇంకా రైతన్నలకు అందించి ప్రతి చెరువు ఎప్పటికీ ఎండకుండా 24 గంటలు ఏదైతే నీళ్లు పోతున్నాయో అట్లా 360 రోజులు ప్రతి చెరువు కుండలాగా ఏది సముద్రాన్ని తలపించే విధంగా, నదిని తలపించే విధంగా ఉంచడమే నా లక్ష్యంగా. గోదావరి నీళ్ళు మొత్తం ఆలేరుకు వాడుకొని ప్రతి రైతన్నకి ఎప్పుడు నిండుకుండలా ఉండే చూడమే నా లక్ష్యంగా పనిచేస్తాను. ఈ నీళ్లు రావడానికి గల కారణం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. మిత్రుడు బీలైలయ నీళ్లు విడుదల చేసినటువంటి ఆ విజువల్స్ అని కూడా మా ప్రభుత్వ హయాంలోనే రావడానికి గల కారణం అని చెప్పేసి ఏకంగా ఆ మధ్య కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ఎట్లా చూస్తారు? మరి నేను కేటీఆర్ అన్నకు అడుగుతున్నా, కాలుష్యం కట్టిన ఒప్పుకుంటా, ఇక్కడ మల్లన్న సాగర్ కట్టిన ఒప్పుకుంటా, కానీ ఆలేరుకు ఒక్క చెరువు ఎందుకు నింపలేదు? మరి గతంలో మీ ఎమ్మెల్యే అసమర్థత ఎమ్మెల్యే వల్ల మరి నువ్వని చెప్పాలి కదా. మేము ఆడ కాలుష్యం కట్టుకున్నాం, కొండపోషం కట్టుకున్నాం. గతంలో కాంగ్రెస్ కట్టినటువంటి నవాపేట కానీ, తపాసుపల్లి కానీ నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా ఎందుకు వాడుకోలేదు అంటున్నా. ఇలా మేము 1000 కోట్లు పెట్టలే. ఇలా నేను బీర్లా ఫౌండేషన్ వల్ల 80-85 లక్షలు పెట్టి ఇన్ని కాలువలు తవ్వి గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించిన. గతంలో కాకతీయులు కట్టినటువంటి చెరువులకు గొలుసుకట్టు కాలువలు ఉంటే వాటిని మరమ్మతు చేసిన. చిన్న మరమ్మతు వల్లనే ఇంత పెద్ద నీళ్ళు అందించగలుగుతున్నాం. మరి అప్పుడు గత పాలకులకి సోయి లేదు కాబట్టి నిండలేదు. మరి కేటీఆర్ అన్నట్టు కేటీఆర్ ఉన్నప్పుడే గుట్ట అభివృద్ధి అన్నారు. మరి గుట్ట మీద ఏ రకంగా అభివృద్ధి కాలే. మరి మేము వచ్చిన తర్వాతనే కొండపైన ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి తీసుకొస్తున్నాం. మేము వచ్చినంతనే ఆలేరుని అన్ని విధాలా అక్కడ అండర్ పాస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందించి ఒక్కొక్క అంటే
ఎప్పుడైనా నాయకుడు అనేవాడు జనంలో ఉండాలా, జనం బాధలు తెలిసిన వాడు ఉండాలి, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఉండాలి, ఏ చెరువు నింపితే రైతుకు అక్కరొస్తో చూడాలి, రైతులకు అనుసంధానంగా రైతుల బాగోలు చూసే వ్యక్తిగా రైతుగా ఉంటే తెలుస్తుంది తప్ప ఏదో రియల్ ఎస్టేట్లను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి విప్లవం చేసి మంత్రులను చేస్తే ఏ రకంగా ఉపయోగపడుతుంది? మరి గత 10 ఏళ్ళుగా ఈ చెరువు నిండే ఉండే కదా. మరి అక్కడ నవాపేట ఉంది, తపాష్పల్లి ఉంది, మొన్న మీరు కట్టినట్టు మల్లన్న సాగర్ అనుకో, కొండపోచమ్మను ఎందుకు నింపలేదు? నేను ఇవాళ ఉన్న ఈ మల్లపురం చెరువు కానీ, సైదాపురం చెరువు కానీ, ఇక్కడ గంధమల్ల కానీ, ఇక్కడ బస్వాపూర్ కానీ, ఇక్కడ మీరు ఎందుకు నీళ్లు గతంలో వదలలేరు? అంటే మీకు చేతగాక, ప్రజల మీద రైతుల మీద ప్రేమ లేక, రైతన్న బాధలు మీరు పట్టించుకోక, మీరు ఏమున్నా రియల్ ఎస్టేట్ చేయడమే మీకు సరిపోయింది తప్ప ప్రజాపాలన మీ చేతగాలే. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ప్రజలకు ప్రతి ఎమ్మెల్యే అందుబాటులో ఉండి ప్రజల మధ్య ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ప్రజల మధ్యలో ఉండి ప్రజలను రోజు బాగోగులు తెలుసుకోవాలి, ఎక్కడ సమస్య ఉన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడ వాలి పనిచేయాలనే ఉద్దేశంతో మా ప్రజాపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇంకా కూడా ఆలేరును అగ్రగామి ఉంచడానికి నాకు ఆలేరు ప్రజలు ఇచ్చిన దీవెనతోటి ఇంకా ముందుకు పోయి ఆలేరును అన్ని విధాలా సస్యామలం చేస్తామని చెప్తున్నాం. అంటే ఈ నీళ్ళు ఇప్పుడు మనం చూసినటువంటి మల్లపురం చెరువు అలుగు వారుతుంది కదా, 3-4 నెలల నుంచి అంటారు కదా, ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ నీళ్లు తేవాల్సిన అవసరం ఎందుకు గుర్తింది? నా జన్మ ధన్యమైంది. ఎలక్షన్లప్పుడు చెప్పిన, ఎలక్షన్ల ముందు నేను తాగునీరు కోసం వాటర్ ప్లాంట్ పెట్టగలిగిన, మరి ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉంటే రైతన్నల ప్రతి చెరువు నింపొచ్చు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే ఉన్నటువంటి డ్యామ్లను ఉన్నటువంటి ప్రాజెక్టులను వాడుకొని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఒక డ్రీమ్, ఆ డ్రీమ్తో నేను ముందుకు వచ్చిన రైతన్నకు నేను భరోసా ఇచ్చిన, అప్పుడున్నటువంటి మా ప్రజలకు నేను భరోసా ఇచ్చిన, నన్ను గెలిపేయండి, నన్ను ఆలేరుగా ఎమ్మెల్యే గెలిపిస్తే తప్పకుండా మీకు సేవ చేస్తా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా, గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉంది, కానీ గత పాలకులు వాడుకోలేదు, ఆ నీళ్లు తెచ్చి నేను చూపిస్తా అని చెప్పిన, ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం మా రైతన్నలకు, ఆలేరు ప్రజల రైతన్నల కాళ్ళు కడిగి గోదావరి నీళ్ళతోటి ఇవాళ నేను రైతులకు అన్ని విధాల సౌకర్యం కల్పించి ఇక్కడ రబీ పంట కానీ ఖరీఫ్ పంట కానీ ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో సఫలమైన ఆలేరు ప్రజలు, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలా దీవిస్తున్నారు. మా బిడ్డ వచ్చిన తర్వాత మాకు నీళ్ళు తెచ్చిండు, మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేదు, మా బీర్లైలే మా నాయకుడు అని చెప్పి వాళ్ళే హర్షాద్రత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నీళ్లు రావడానికి గల కారణాన్ని చూస్తే ఒక్క రైతు ధర్నా చేయలేదు, రైతు సంఘాలు ధర్నా చేయలేదు, రైతులు ధర్నా చేయలేదు, మాకు సాగునీరు కావాలి, సాగునీరు ఇవ్వాలని చెప్పేసి. ఆ సమస్యగా గుర్తించకముందుకే మీరు ఎట్లా గుర్తించగలిగారు? అంటే నాయకుడు అన్నవాడు రైతుల కష్టాలు, రైతుల బాధలు, ఏ రకంగా నీళ్ళు వస్తాయి, ఏ రకంగా చెరువు నింపగలుగుతాం, ఎక్కడ కాలువలు తవ్వాలి, ఎక్కడ ఆ కెనాల్ నుంచి కనెక్షన్ చేసుకోవాలని తెలిసిన వ్యక్తిగా ప్రజల మధ్య ఉంటే తెలుస్తుంది, రైతుల మధ్యలో ఉంటే తెలుస్తుంది. గత పాలకులు రైతుల మధ్య లేరు, రైతుల బాధలు పట్టించుకోలే, గతంలో వచ్చే అవకాశాలు ఉండే. ఇప్పుడు కొండపోచమ్మ మల్లన్న సాగర్ గతంలో కట్టిన ప్రాజెక్టులే, నవాపేట మన కొండపోచమ్మ కానీ, నవాపేట కానీ, తపాష్పల్లి కానీ గత కాంగ్రెస్ పార్టీ కట్టిన, మరి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవాలంటే వాళ్లకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. అంటే అప్పుడు బీర్లు అయిలేయా, ఇప్పుడు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అయిలేయా మారాడు, మరి నిధులు ఏమైనా తీసుకొచ్చి నిధులు అయిలే ఏమైనా మారిందా? తప్పకుండా నిధులలో ఆలేరుకు నిధుల వరద బారుతుంది. మొన్ననే ఇక్కడ మిషన్ భగీరథ కూడా 16 కిలోమీటర్ పైప్ లైన్ మిగిలిదుంటే సీఎం గారిని ఒప్పించి మెప్పించి 210 కోట్లతోటి మిషన్ భగీరథ చేసినాం. సుమారు నేను వచ్చాక 650-700 కోట్లతోటి ఆలేరులో పని ప్రారంభించినాం. ఎన్ఆర్జీఎస్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కానీ, ఎస్డిఎఫ్ నిధులు కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, ఆలేరు 119 నియోజకవర్గాల్లో చూస్తే ఆలేరులో మెరుగైనటువంటి ఫండ్స్ వచ్చే విధంగా వాళ్ళతో మెలుగు ఉంటాయి. కాబట్టి రోజు ఇక్కడ రైతులతోటి ప్రజలతోటి ఎట్లుంటున్నాం, మా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం రోజు తీసుకొని ఏ రకంగా ఆలేరుని అభివృద్ధి చేయాలి, వెనుకబడ్డ ఆలేరుని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి అనే తపనతో పనిచేస్తున్నాం. ఎందుకంటే చిన్న వయసులో ప్రజలు అవకాశం ఇచ్చారు, దాన్ని ఆడంబరాలకు పోకుండా ఏదో దేనికోసం కాకుండా ప్రజల సేవ చేయడం, ప్రజలకు ఎంతవరకు ఆలేరును ముందుకు తీసుకుపోతున్నాం, ఎంతవరకు వెనుకబడ్డ ఆలేరును అభివృద్ధి చేస్తున్నామని లక్ష్యంతో పోతారు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం నాకు సహకరిస్తుంది, ఇక్కడ ఆలేరు ప్రజలు కూడా నన్ను దీవించారు కాబట్టి ఇది సాధ్యం కాగలిగింది. అంటే చివరిగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మీ ద్వారా ఖరీఫ్ పంటకు నీళ్ళు ఇచ్చారు, ఖరీఫ్ పంట అయిపోయింది, కొనుగోలు అయిపోయినాయి, ఇప్పుడు రబీ స్టార్ట్ అయింది, యాసింగ్ పంట సంబంధించి కొన్నిసార్లు కరెంటు వచ్చిపోవడం ఉంటుంది, ప్రధానంగా నీటి సమస్య ఉంటుంది, ఈ గ్రౌండ్ వాటర్ తగ్గడం, చెరువులో నీటి తగ్గడం, ఈ నీళ్ళ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుందా? ఇప్పటిదాకా వచ్చినటువంటి నీళ్లు సరిపోతాయా? ఇది మళ్ళీ ఇంకేమైనా స్పెషల్గా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం తప్పకుండా అష్యూరెన్స్ ప్రజలకు ఇస్తారు, ప్రజల నుంచి ఏం కోరుకుంటుంది? తప్పకుండా ప్రతి రైతు చివరి ఎకరా వరకు పారిచ్చే బాధ్యత మాకు తీసుకున్నాం. ఇవాళ జనవరి, రేపు ఇవాళ డిసెంబర్ 31 పొద్దున జనవరి వస్తుంది. జనవరిలో ఇంత సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయంటే ఈ నీళ్లు 6 నెలలు పనిచేస్తాయి.
జనవరిలో ఏదైతే నిండుకుండలా ఉంటే అది 6 నెలలు సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. కాబట్టి ఏ రైతన్నకి ఇబ్బంది లేదు. ప్రతి ఎకరాకు నీళ్ళు అందుతాయి. బోర్లు కూడా ఇలా 5-6 పైపుల మీద అంటే 50 ఫీట్ల 40 ఫీట్లనే ఫుల్ నీళ్ళు పోస్తున్నాయి. అంటే చెరువు నీళ్ళు ఫుల్ ఉంటే బోర్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. గతంలో 250, 300, 400 ఫీట్లు వేసిన నీళ్ళు రాంది ఇలా 50 ఫీట్ల కానీ నీళ్ళు ఉన్నాయి. ఇలా 4-5 పైపుల మీద రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతన్నలకి మన యాసంగి పంటకు నీరు కొదవ లేకుండా, కరెంటు కొదవ లేకుండా అందించే బాధ్యత మా ప్రభుత్వాన్ని. ఆలేరులో మాత్రం నీళ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. ఇంకా కొన్ని చెరువులు అక్కడ ఉన్న వాటిని కూడా కాలువలతోటి అన్ని చెరువులు నింపే బాధ్యతను తీసుకుంటున్నాం. రైట్. సో ఇది మనం చూస్తున్నాం ఆలేరు నియోజకవర్గంలో గత వర్షాకాలంలో తీవ్ర వర్షాభావాల పరిస్థితులు వచ్చాయి. భూగర్భ జలాలు అడిగంటాయి, చెరువులు ఎండిపోయాయి. దీంతో సాగు చేసుకునే పరిస్థితి రైతులకు లేదు. దీంతో వెంటనే తన సమస్యగా భావించినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఎలయ్య దాదాపు 80-85 లక్షల రూపాయలు వెచ్చించి గొలుసుకట్టు చెరువులకు ఉన్నటువంటి ఇంకి కాలువలు తవ్వి ఆ తర్వాత మనం చూసినటువంటి నీటిని అందించడం జరిగింది. ఖరీఫ్ పంటలో విస్తృతంగా పంటలు పండాయి. ఇప్పుడు రబీ పంటకు కూడా రైతన్నలు పూర్తిగా వ్యవసాయ పనుల్లో ఉన్నారు. రబీ పంటకు కూడా ఎటువంటి డోకా ఉండదు. ప్రతి ఎకరాకు సంబంధించి సాగునీటిని అందిస్తాం. ఎటువంటి పంట నష్టం లేకుండా రైతులను కాపాడుకుంటాం. తాను రైతు కుటుంబం నుంచి వచ్చాను. తన ఫౌండేషన్ ద్వారా, బీర్ల ఫౌండేషన్ ద్వారా అప్పుడు త్రాగునీరు, ఇప్పుడు సాగునీరు అందించేందుకు ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. సో బీర్ల ఐలయ్య ఇప్పుడు నీళ్ళ ఐలయ్యగా మారారు. అప్పుడు జన బాంధవుడుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య ఇప్పుడు జన బాంధవుడుగా మారాలని కూడా అంటున్నారు. ఇది ఇవాళ స్పెషల్.